హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎంసీ ఫ్యాక్ట్స్. మహాభారతం ఎపిసోడ్ 25 ముందు భాగంలో ఎండలు బాగా ఉండడంతో కృష్ణార్జునులు కాండవ వనానికి వెళ్లి విశ్రాంతి తీసుకోబోయారు. కానీ అక్కడే అగ్నిదేవుడు ప్రత్యక్షమై నేను అనారోగ్యంగా ఉన్నాను, నాకు సహాయం చేయండి అంటూ వేడుకున్నాడు. ఇక ఆ తర్వాత ఏమైందో ఈ వీడియోలో తెలుసుకుందాం. దాంతో అర్జునుడు ఆశ్చర్యపోయి, అగ్నిదేవా, నీవా? రోగాలనే కాల్చి బూడిద చేసే వంటి నీకు అనారోగ్యమా అని అన్నాడు. దానికి అగ్నిదేవుడు జరిగినదంతా ఇలా వివరించాడు. పూర్వం శ్వేతకి అనే ఓ రాజు రాజ్యకాంక్ష కన్నా ఎక్కువగా యజ్ఞాలపై ఆసక్తి చూపుతూ ఉండేవాడు. ఆ రాజర్షి ఎప్పుడూ యజ్ఞాలే చేయటంతో అతడి పురోహితులు విసిగిపోయారు. ఓ రాజా, నీకు యజ్ఞం చేయించేంత ఓపిక బ్రహ్మకు తప్ప ఎవరికీ ఉండదు, కావున ఆ బ్రహ్మనే అడగండి అంటూ వారు వెళ్లిపోయారు. దాంతో ఆ రాజు బ్రహ్మ వద్దకు వెళ్ళగా బ్రహ్మదేవుడు దుర్వాసునికి అప్పచెప్పాడు. అలా ఆ దుర్వాసముని శ్వేతకి రాజుతో రుద్రయాగాన్ని చేశాడు. గొప్ప గొప్ప మంత్రాలు చదువుతూ నెయ్యి పోశారు. ఆ దెబ్బకి అగ్నిదేవుడి వెలుగు కూడా తగ్గిపోయింది. సాధారణంగా అగ్నిదేవునికున్న జ్వాలాలు 7 రంగులలో ఉంటాయి. నీలి రంగు, ఎరుపు రంగు, బూడిద రంగు, ఇంకా పసుపు రంగు మొదలైనవి. అలా ఆ 7 రంగుల జ్వాలలలో 5 రంగులు నశించి కేవలం 2 రంగుల జ్వాలలతో ఉండిపోయాడు అగ్నిదేవుడు. వెంటనే అగ్నిహోత్రుడు బ్రహ్మ వద్దకు వెళ్లి, ఇక ఈ యజ్ఞాలు కొనసాగిస్తూ ఉంటే మిగిలిన నా 2 జ్వాలలు కూడా పోతాయి, నాకీ అనారోగ్యం నుండి బయట పెట్టండి అంటూ వేడుకున్నాడు. దానికి బ్రహ్మదేవుడు, అగ్నిభట్టారక, దీనికి ఒకటే మార్గం. భూలోకం లో ఉన్న కాండవ వనాన్ని పూర్తిగా కాల్చివేయు. అందులో ఉన్న జంతువులు, చెట్లు, మూలికలు అన్నీ నీకున్న అనారోగ్యాన్ని పోగొడతాయి అని అన్నాడు. దాంతో అగ్నిదేవుడు కాండవ వనానికి చేరి ఉన్నదంతా తగలబెట్టబోయాడు. కానీ ఇక్కడే ఓ చిక్కు ఉంది. ఇదే వనములో తక్షకుడు అనే ఓ పాము ఇంకా అతడి భార్య పిల్లలు జీవించసాగారు. ఆ తక్షకునికి ఇంద్రుడు మిత్రుడు. అందువల్ల అగ్నిదేవుడు వనాన్ని కాల్చే సమయాన్న ఇంద్రుడు భీకర వర్షం కురిపించి చల్లారుస్తూ వచ్చాడు. ఇక అగ్నిదేవుడు అనారోగ్యంతో మిగిలిపోతూ 5 జ్వాలలను పొందలేకపోయాడు. ఇలా జరిగిన విషయమంతా కృష్ణార్జునులతో చెప్పాడు. దానికి కృష్ణుడు, అగ్నిదేవ, ఈ వనములో ఎన్నో దుష్టజీవులు, భయంకర క్రూర మృగాలు ఉన్నాయి, కాబట్టి ఈ అడవిని తగలబెట్టి తీరాల్సిందే. కానీ నా దగ్గర గాని అర్జునుడి దగ్గర గాని ఏ ఆయుధములు లేవు అని అన్నాడు. దాంతో అగ్నిదేవుడు వరుణ దేవుడిని పిలిచాడు. చంద్రుని దగ్గర నుంచి పొందిన గాంధీవాన్ని, గంధర్వలోకపు గుర్రాలతో ఓ రథాన్ని, అక్షయ తునీరాన్ని అర్జునుడికిచ్చాడు వరుణుడు. అర్జున, ఈ గుర్రాల రథము నీకు భారత యుద్ధం దాకా పనికొస్తాయి. పెద్ద పెద్ద అస్త్రాలు కూడా అంత సులభంగా ఈ గుర్రాలను చంపలేవు. ఇక బ్రహ్మదేవుడు సృష్టించిన గాంధీవం మహా అద్భుతం. 60,000 సంవత్సరాలు బ్రహ్మ ఉంచుకొని ఆ తర్వాత ప్రజాపతికిచ్చాడు. ప్రజాపతి ఆ గాంధీవాన్ని ఇంద్రుడికి ఇవ్వగా ఇంద్రుడు చంద్రునికిచ్చాడు. చంద్రుడు నాకు ఇచ్చాడు. ఇప్పుడు ఈ గాంధీవాన్ని నీకు ఇస్తున్నాను. ఇది నీ దగ్గర 65 ఏళ్ళు ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ నా దగ్గరకే చేరుతుంది. ఈ గాంధీవం వలన నీకు గాంధీవి అనే కీర్తి వస్తుంది అని అన్నాడు వరుణదేవుడు. 1,00,000 ధనుస్సుల బలముతో సమానమైన గాంధీవాన్ని అర్జునుడు చేతబట్టాడు. తర్వాత వరుణుడు 2 అమ్ముల పొదునును ఇచ్చాడు. ఆ రెండిట్లోనూ 2 బాణాలే ఉంటాయి. కానీ ఆ బాణాలు ఎప్పటికీ అయిపోవు, వాడిన కొద్దీ వస్తూనే ఉంటాయి. ఆ తర్వాత అగ్నిదేవుడు శ్రీకృష్ణునికి కూడా ఆయుధాలు ఇప్పించాడు. కౌమోదకి గదను, సుదర్శన చక్రమును అందించాడు. అలా కృష్ణుడు భూమి మీదకు వచ్చాక మొదటిసారిగా సుదర్శన చక్రమును చేతబట్టాడు. దాంతో కృష్ణార్జునులు రథమెక్కి విజృంభించారు. అడవినంతా వేగంగా కాలుస్తూ మధ్య భాగమున చేరబోతుండగా టక్కున ఇంద్రుడు అదిరిపోయి భయంకరమైన వర్షాన్ని కురిపించాడు. భయంకరమైన మేఘాలు, పిడుగులు వచ్చి పడ్డాయి. అర్జునుడు వెంటనే దివ్యాస్త్రాలతో ఆకాశమంతా బాణాలు వదిలి ఓ చక్రాన్ని సృష్టించాడు. ఆ చక్రము గిర్రున తిరుగుతూ వర్షాన్ని పక్కకు కొట్టివేసింది. ఆ దెబ్బతో అగ్నిదేవుడు దొరికినవన్నీ దొరికినట్టుగా కాల్చుకు తినేశాడు. నీచపు పాములను, క్రూర మృగాలను కాల్చివేశాడు. చెట్లు, పుట్టలు, మూలికలు అన్నీ కాలిపోయాయి. అయితే అప్పటికి తక్షకుడు పాతాళ లోకంలో ఉన్నాడు. కానీ అతడి కుటుంబం కాండవ వనములోనే ఉన్నారు. తక్షకుడి కుమారుడైన అశ్వసేనుడు తన తల్లిని వెంట వేసుకొని అక్కడి నుంచి ఎగిరిపోయే ప్రయత్నం చేశాడు. అగ్నిదేవుని ఆజ్ఞ వలన టక్కున అర్జునుడు ఓ బాణం వేశాడు. అశ్వసేనుడి తోకను కొరికి తల్లి ఎగురుతుండగా ఆ బాణం తల్లికి తాకింది. ఇక తల్లి పాము మంటల్లో కలిసి చావగా అశ్వసేనుడు ఎంతో క్రోధించాడు. కానీ అర్జునుడి పరాక్రమము తెలిసి ఏమీ చేయలేక భయపడి అశ్వసేనుడు ఎగిరిపోతున్నాడు. దాంతో అగ్నిదేవుడు, అర్జున, ఆ పాము కూడా నాకు ఆహారంగా కావాలి అని అన్నాడు. వెంటనే అర్జునుడు మరో బాణముతో
దానిని కొట్టబోతుంటే టక్కున ఇంద్రుడు అక్కడికి ప్రత్యక్షమయ్యాడు. తన మిత్రుడి కొడుకుని రక్షించడానికి మోహిని మాయను ప్రదర్శించాడు. దాంతో ఎగురుతున్న అశ్వసేనుడు కనపడకుండా పోయాడు. అశ్వసేనుడు కనబడకపోవడంతో అర్జునుడు కూడా అతడిని వెతికి చంపలేకపోయాడు. ఇంకో పక్కన అశ్వసేనుడు ఎగురుతూ అర్జునుడిపై ఎంతో క్రోధించాడు. తన తల్లిని కోల్పోయిన బాధతో అర్జునుడిపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నాడు. టక్కున పరుగులు తీస్తూ కర్ణుడి వద్దకు వెళ్ళాడు. ఓ కర్ణ, ఈ రోజు నుంచి నీవు నన్ను పూజించు. నేను నీకు నాగాస్త్రముగా మారుతాను. యుద్ధభూమిలో నన్ను అర్జునుడి మీద ప్రయోగించు. అప్పుడు నేను అతడిని చంపేస్తాను అని అన్నాడు. దానికి కర్ణుడు అంగీకరించి రోజు పూజ గదిలో అశ్వసేనుడిని పూజించాడు. ఇంకో పక్కన ఇంద్రుడు తన మిత్రుడు తక్షకుడు ఇక్కడెక్కడో ఉన్నాడేమో అనే భయముతో అర్జునుడిని అడ్డుకున్నాడు. అలా తండ్రి కొడుకుల ఘోర యుద్ధం కొనసాగింది. అర్జునుడు ఒంటరిగా ఇంద్రుడి బాణాల వర్షాన్ని అడ్డుకున్నాడు. ఇంద్రుడంతటి వాడు కూడా అర్జునుడి బాణాల దాటిని తట్టుకోలేకపోయాడు. అర్జునుడి పరాక్రమము చూసి గర్వించాడు తండ్రి ఇంద్రుడు. అయినా సరే యుద్ధం మాత్రం ఆపలేదు. దాంతో ఆకాశవాణి మాట్లాడుతూ, ఇంద్రదేవా, నీవు ఎంత యుద్ధము చేసినా కృష్ణార్జునులను దాటలేవు. ఇంద్రుడు కావటం వలన అర్జునుడు కూడా నిన్ను చంపలేడు. అది కాక నీ మిత్రుడు తక్షకుడు పాతాళ లోకంలో ఉన్నాడు. తక్షకుడు ఇక్కడే ఉన్నాడని భ్రమించి ఈ యుద్ధాన్ని కొనసాగిస్తున్నావు. కానీ ఆ తక్షకుడికి చావు లేదు. కలియుగాంతము వరకు బ్రతికే ఉంటాడు. ఇంకా బద్రిలో తపస్సు చేసిన నరనారాయణులే కృష్ణార్జునులుగా జన్మించారు. అది నీకు కూడా తెలుసు. అనవసరంగా వారితో పెట్టుకొని వారి క్రోధాన్ని ప్రవేశపెట్టించకు అని అన్నది. దాంతో ఇంద్రుడు కృష్ణార్జునులను నమస్కరించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే అదే అడవిలో మయుడు అనే రాక్షసుడు ప్రాణభయముతో గాల్లో ఎగరబోయాడు. వాడిని కూడా చంపమని అగ్నిదేవుడు కోరగా టక్కున కృష్ణుడు బాణం ఎక్కుపెట్టాడు. దాంతో భయపడ్డ మయుడు, అర్జున, నన్ను రక్షించు అని శరణు కోరాడు. దాంతో అర్జునుడు, బాబా, అతడిని వదిలేయు అని అన్నాడు. కృష్ణుడు ఎక్కుపెట్టిన బాణాన్ని దించి వేశాడు. దాంతో మయుడు కృష్ణార్జునులకు దండం పెట్టుకున్నాడు. ఈ విధముగా అశ్వసేనుడు, మయుడు ఈ ఇద్దరూ అడవి నుండి బ్రతికి బయటపడ్డారు. అయితే వారిద్దరేనా లేక ఇంకెవరైనా బ్రతికి బయటపడ్డారా అని మీకు అనిపించవచ్చు. భారతం వింటున్న సౌనకాది మునులు కూడా సూతునికి ఇదే ప్రశ్న వేశారు. అయితే అదే అడవిలో ఇంకో నలుగురు కూడా బ్రతికి బయటపడ్డారు. పూర్వం మందపాలుడు అనే ఓ ఋషి 1000 ఏళ్లు తపస్సు చేసి తన తపశ్శక్తితో స్వర్గానికి చేరాడు. కానీ సంతానం లేకుండా స్వర్గానికి రావద్దంటూ ఇంద్రుడు ఆ ఋషిని క్రిందకు తోసేశాడు. ఓ మహర్షి, నీవు నీ భార్యను ఎంతో ఇబ్బంది పెడుతూ సంతానం లేకుండా బ్రహ్మచర్య దీక్షతో ఇక్కడికి వచ్చావు. నీవు సంతానముతో వస్తేనే నీ తపస్సు ఫలిస్తుంది అని అన్నాడు ఇంద్రుడు. దాంతో ఆ మహర్షి తన భార్య లపిత వద్దకు వెళ్లి, ఓ లపిత, నీ వల్ల నాకు సంతానం ఎప్పుడు లభిస్తుంది అని అడిగాడు. దానికి లపిత, మీరు ముసలివారు కదా, పైగా స్వర్గానికి వెళ్లి వచ్చారు, ఇక మీ వల్ల నాకు సంతానం లభించదు అని అన్నది. దాంతో ఆ మహర్షి సంతానం కోసం ఓ పక్షిగా మారి కాండవ వనములో ఉన్న జరిత అనే ఓ పక్షిని వివాహమాడాడు. ఆ జరితకు 4 పిల్లలు పుట్టారు కదా అని ఆ మహర్షి తన ముందు భార్య లపితతో స్వర్గానికి వెళ్లపోయాడు. వారు స్వర్గానికి వెళ్తున్న సమయాన్న కాండవ వనమంతా కృష్ణార్జునుల వేటతో తగలపడిపోతూ కనబడింది. దాంతో స్వర్గానికి చేరుతున్న ఆ మహర్షిని దేవతలు అడ్డుపడి, ఓరి మూర్ఖుడా, నీవు నీ పిల్లలను మంటలో వదిలేసి స్వర్గానికి వస్తున్నావు, మరి ఆ పిల్లల సంగతి ఏంటి అని అన్నారు. దాంతో ఆ మహర్షి పక్కనే అగ్ని జ్వాలమును చూసి దాన్ని నమస్కరిస్తూ తన పిల్లలను ఏమీ చేయవద్దు అంటూ వేడుకున్నాడు. అడవంతా నశించినా సరే నీ పిల్లలకు ఏమీ కాదంటూ అగ్నిదేవుడు మాటిచ్చాడు. ఈ లోపు ఆ 4 చిన్ని పక్షుల తల్లి తన పిల్లలను రక్షించలేకపోతానేమో అంటూ భయపడిపోయింది. ఏది ఏమైనా నా పిల్లలతోనే నేను కూడా మరణిస్తానని తల్లి చరిత అనుకుంది. కానీ పసిపిల్లలు వేడుకుంటూ, రెక్కలు లేని మేము అగ్నిని ప్రార్థించైనా కాపాడుకుంటాము, కానీ తల్లి, మీరు ఇక్కడి నుండి పారిపోండి అంటూ వేడుకున్నారు. దాంతో తల్లి చరిత బలవంతంగా పిల్లలను వదిలేసి ఎగిరిపోయింది. ఆ 4 చిన్ని పక్షులు అగ్నిని ప్రార్థించగా అగ్నిదేవుడు అడవంతా కాల్చివేసి ఆ 4 బుజ్జి పక్షుల జోలికి మాత్రం రాలేదు. అలా నిప్పు చల్లారాక చరిత తిరిగి వచ్చి తన పిల్లలను ముద్దాడింది. స్వర్గంలో ఉన్న మందపాలుడు కూడా అడవికి వచ్చి చచ్చాక స్వర్గానికి రన్నంటూ దీవించి మళ్ళీ స్వర్గానికి వెళ్ళాడు. అలా అశ్వసేనుడు, మయుడు, చరిత యొక్క 4 బిడ్డలు బ్రతికి బయటపడ్డారు. అయితే ఈ అశ్వసేనుడి కథకి కర్ణుడికి సంబంధం ఉంది కాబట్టి వినడానికి బాగుంటుంది. కానీ ఈ 4 పక్షుల కథ కూడా ఎందుకని
భారతంలో ఇక్కడ వినిపించారు అని మీకు అనిపించి ఉండాలి. అయితే ఈ 4 పక్షుల కథకి ఇక్కడ ప్రాధాన్యత లేకున్నా సరే ఇదే 4 పక్షుల కథకి అసలు అర్థం మార్కండేయ పురాణం చెబుతుంది. కాబట్టి మన ఛానల్లో ఎప్పుడైనా మార్కండేయ పురాణం చెబితే ఈ కథ ఉపయోగపడుతుందని వదలకుండా ఈ ఘట్టాన్ని కూడా మీతో పంచుకుంటున్నాను. అలా అడవంతా కాలిపోగా ఇంద్రుడు అక్కడికి వచ్చి కృష్ణార్జునుల పరాక్రమాన్ని మెచ్చుకున్నాడు. మీ ముందు మేమెంత, ఏదో మీ దయ వలనే ఈ అడవిని దహించగలిగాము అంటూ కృష్ణార్జునులు ఇంద్రుడిని నమస్కరించారు. కృష్ణార్జునులు నరనారాయణులు, అంటే వారిద్దరూ విష్ణువులు. కానీ ఎంతటి విష్ణువు అయినా సరే మానవ జన్మ ఎత్తితే మహాత్మునికి నమస్కరించవలసిందే అంటూ వారు లోకానికి తెలిపారు. అలా వారు లోకులకు ఆదర్శంగా నిలిచారు. ఇంద్రుడు సంతోషించి ఎన్నో దివ్యాస్త్రాలు అర్జునుడికి వరంగా ఇచ్చాడు. అలా ఈ ఘట్టంతో మహాభారతంలోని ఆది పర్వం పూర్తయింది. మహాభారతంలో 18 పర్వాలు ఉంటే ఈ మొదటి పర్వమైన ఆది పర్వాన్ని ఇప్పుడు మనం పూర్తి చేసుకున్నాం. ఇక మళ్ళీ త్వరలో సభా పర్వం మొదలెడుతూ కలుద్దాం. మహాభారతం వాల్యూమ్స్ లింక్స్ కోసం కామెంట్ సెక్షన్ లో పిన్ చేయబడిన లింక్స్ ని చెక్ చేయండి. ఇక చివరిగా మరో వీడియోతో కలుద్దాం. జై శ్రీకృష్ణ.